నుంచి ఖచ్చితంగా విద్యారంగ సమస్యలపై ప్రత్యేకమైన 33% ఏదైతే ఆర్థిక బడ్జెట్లు ఉందో ఖచ్చితంగా 33% విద్యారంగ సమస్యలపైన విద్యారంగ వ్యవస్థ పైన ఖచ్చితంగా కేటాయించాలి. లేని పక్షంలో అసెంబ్లీలు అదేవిధంగా మంత్రులు ఎవరైతే లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే మీరు ఎంతమందితో కార్యక్రమం చేస్తున్నారు, ఎవరు వస్తున్నారని ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వీళ్ళందరితో వీళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ ఎక్కువ సేకరిస్తున్నారంటే వీళ్ళకి భయమా, లేదంటే మన వరకు జాగ్రత్త, లేదంటే వీళ్ళు మనం ఏమన్నా చేసేస్తామన్న ఆందోళన, లేదంటే వీళ్ళు ప్రభుత్వం కూలిపోతాయన్న భయమా? నిజంగా మీకు అంత భయమే ఉంటే సమస్యలు పరిష్కరించండి. ఫోన్ చేసి మీకు మరి ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళ నెంబర్లు కాదు మీరు అడిగేది. ఎంతమంది మీరు ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఇంటెలిజెన్స్ నుంచి తీసుకోండి, ఎస్పీ నుంచి తీసుకోండి, లేదా సివి నుంచి తీసుకొని డైరెక్ట్గా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల మీరు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించడం చేయండి. అంతే తప్ప కార్యక్రమాలు చేసే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం బట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా విరమించుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన తర్వాత కూడా ముందుకు వెళ్ళి ఏవైతే ఈ రాష్ట్ర